అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. అంటే మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ఈరోజు మనం అడీనియం మొక్కల గురించి తెలుసుకుందాము. అడీనియం మొక్కలు రూట్ బాండ్ అయినప్పుడు ఎలా రీపాటింగ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. 1 ఇయర్ దాటిన అడీనియం మొక్కని మనం ఎవ్రీ ఇయర్ కూడా రీపాటింగ్ చేయాలండి. రీపాటింగ్ చేయాలి, అలాగే స్టెమ్ ప్రూనింగ్ కూడా చేసుకోవాలి. అలా చేసినప్పుడే మనకు మొక్క అనేది గుబురుగా వస్తుంది, అలాగే కార్డెక్స్ కూడా బాగా వస్తుంది. మనం నార్మల్గా అన్ని మొక్కల్ని రైనీ సీజన్లో రీపాటింగ్ చేస్తాం కదా, ఈ అడీనియమ్స్కి అలా కాదండి. వీటినైతే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే జూన్ జూలైలో కూడా చేసుకోవచ్చు అండి. మరి వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు కాకుండా వర్షాలు లేని టైంలో చేసి వాటిని వర్షంలో పెట్టకుండా వర్షం పడని ప్లేస్లో పెట్టుకోవాలి. మనం రీపాటింగ్ చేసేదానికంటే ముందు కూడా వారం 10 రోజుల పాటు వాటికి వాటర్ ఇవ్వకూడదు. మనం ఏ మొక్కనైతే రీపాటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ మొక్కకి వాటర్ ఆపేసేయాలి. చూడండి, ఇది నాది 3 ఇయర్స్ అడీనియం ప్లాంట్ అండి. నేను దీన్ని ఎవ్రీ ఇయర్ కూడా రీపాటింగ్ చేస్తాను. బ్రాంచెస్ కూడా ఎన్ని వచ్చాయో చూడండి. ఈ మొక్కని మనం పాట్ నుండి తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి. మనం ఇలా పట్టి పైకి లాగకూడదు. చాలా జాగ్రత్తగా ఫస్ట్ పైన ఉన్న మట్టిని అంతా తొలగించి తర్వాత మనం పాట్ని ఇలా కింద వేసి మొక్కని సపరేట్ చేసుకోవాలి. మొక్క వేర్లకున్న మట్టిని అంతా కూడా పూర్తిగా తీసేయాలండి. ఇలా తీసేశాక ఫస్ట్ ఈ మొక్కని శుభ్రంగా వాటర్తో కడగాలి. ఎక్స్ట్రా రూట్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కట్ చేసేయాలండి. మెయిన్ రూట్ ఒకటి ఉంచేసి చిన్న చిన్న సైడ్ రూట్స్ ఉంటాయి కదండి, వాటినంతా కట్ చేసేయాలి. చూడండి, నేనైతే చిన్న చిన్న సైడ్కున్న రూట్స్ అన్నింటినీ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక మనం సాఫ్ ఫంగిసైడ్ని అప్లై చేసుకోవాలి. ఇలా సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేయటం వల్ల మనకు మొక్కకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయండి. మనం సాఫ్ అప్లై చేయడానికి మనకి చేతులకి గ్లౌజులు కానీ అలా వేసుకోండి. ఎందుకంటే ఇది కెమికల్ కాబట్టి మనకి ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది. ఈ సాఫ్ ఫంగిసైడ్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. SAAF సాఫ్. ఇది మనకు 100 గ్రామ్స్ ప్యాకెట్ నుండి కిలో ప్యాకెట్ వరకు కూడా దొరుకుతుందండి. మన దగ్గర ఉన్న మొక్కల్ని బట్టి ఎంత క్వాంటిటీలో కావాలనేది తీసుకోవచ్చు. మనం ఏదైనా మొక్కని ప్రూనింగ్ చేసినప్పుడు కూడా ఈ సాఫ్ ఫంగిసైడ్ కొద్దిగా అప్లై చేసాము అంటే మనకు ఫంగస్ అనేది రాకుండా ఉంటుందండి. మొక్కకి పూర్తిగా ఇలా సాఫ్ ఫంగిసైడ్ని అప్లై చేసి పూర్తిగా ఆరే వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ ఎలా చేయాలో చూద్దాము. ఈ మొక్కలకి సాయిల్ విషయానికి వస్తే 30% గార్డెన్ సాయిల్, 30% ఇసుక, 20% వర్మీ కంపోస్ట్, 10% బొగ్గులండి, చార్కోల్ అంటారు కదా, అవి బొగ్గులు తీసుకోవాలి. అలాగే 10% వేపపిండి తీసుకోవాలి. వేపపిండి వేయటం వల్ల మనకు రూట్ రాట్ రాకుండా ఉంటుంది. అలాగే చార్కోల్ వేయటం వల్ల మనకు సాయిల్ అనేది వదులుగా ఉంటుందండి. ఈ అడీనియం మొక్కలు ఎక్కువ తేమని ఇష్టపడవు కాబట్టి ఇసుకని ఎక్కువగా కలిపామంటే మనకు వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా త్వరగా డ్రై అవుతుంది. ఇప్పుడు ఈ సాయిల్ అంతటిని బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. ఉంటే కొద్దిగా ట్రైకోడర్మా విరిడి కలపండి, వేరు పురుగు రాకుండా ఉంటుందండి. ఇది మనం ఏ మొక్కలకైనా కూడా ఫస్ట్ మొక్క నాటేటప్పుడే కొద్దిగా ట్రైకోడర్మా కలిపాము అంటే వేరు పురుగు రాకుండా ఉంటుంది. ఈ అడీనియంకి పాటింగ్ విషయానికి వస్తే ఎక్కువ హోల్స్ ఉన్న పాట్ తీసుకోవాలండి. మనం వాటర్ పోయగానే వెంటనే కిందికి కారిపోయే విధంగా ఉండాలి కాబట్టి ఎక్కువ హోల్స్ ఉన్న పాట్స్ని తీసుకోండి. మనం అలాగే పాట్లో మట్టి పోయకూడదండి. అలాగే పోసాము అంటే మనకు మట్టి అనేది ఆ హోల్స్లో ఇరుక్కొని హోల్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం టెంకాయ చిప్పలు ఉంటాయి కదండి, అవి కానీ చిన్న చిన్న పెంకులు కానీ ఇలా ఏవో ఒకటి ఆ హోల్స్ పైన పెట్టేసుకోవాలి, హోల్ అనేది బోడిపోకుండా. ఇలా నేనైతే ఇక్కడ టెంకాయ చిప్పలు పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనం పాట్స్కి 70% సాయిల్ నింపుకోవాలండి. మనం అన్ని మొక్కల్లాగా హాఫ్ కాదు, వీటిని అడీనియం మొక్కల్ని పైనే నాటేస్తాం కాబట్టి అలా చేయటం వల్ల మనకు కార్డెక్స్ అనేది బాగా కనిపిస్తుంది.
ఇంకా కార్డెక్స్ కూడా చాలా పెద్దగా అవుతుందండి. మనం మొక్కల్ని తీసిన తర్వాత వారం 10 రోజుల పాటు నీడలోనే ఆరబెట్టేసుకోవాలి. ఇవి చూడండి, నేను తీసి ఇప్పటికే 2 వీక్స్ అవుతుందండి. నేనైతే 10 డేస్కి నాటాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల నేను నాటలేకపోయాను. నేను ఊర్లో లేను, సో కొద్దిగా లేట్ అయ్యిందండి. ఇలా పెద్ద మొక్కలకైతే 15 డేస్ 20 డేస్ అయినా కూడా ఏం పర్లేదండి. ఇలా కొన్ని చిన్న మొక్కలు ఉంటాయి కదండి, అవైతే ఎక్కువ రోజులు అలాగే పెట్టాము అంటే డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక మొక్క డీహైడ్రేట్ అయ్యింది, చూపిస్తా చూడండి. ఇందులో ఈ పెద్ద మొక్కలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఈ కార్డెక్స్ని ఇలా పైన పెట్టేసి మిగిలిన 20% సాయిల్ నింపేసుకోవాలి. సాయిల్ నింపిన తర్వాత కూడా మరి మనం ప్రెస్ చేసినట్టు ఒత్తకూడదండి. ఊరికి అలా పైన పెట్టి మళ్ళీ ఈ మొక్కల్ని నీడలోనే మరో 10 డేస్ పాటు అలాగే పెట్టేసేయాలి. నాటిన తర్వాత కూడా మళ్ళీ ఒక వారం 10 రోజుల పాటు వాటర్ ఇవ్వకూడదండి. ఏదైనా డీహైడ్రేట్ అయ్యింది అనుకుంటే ఆ ఒక్క మొక్కకి మాత్రమే వాటర్ ఇచ్చుకోండి, మిగిలిన వాటికి ఇవ్వకండి. వాటర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా మన నార్మల్ వాటర్ కాకుండా 1 గ్రామ్ సాఫ్ ఫంగిసైడ్ని 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకోవాలి. ఈ అడీనియమ్స్ కానీ బోగన్విలియాకి కానీ మనం ఎంత తక్కువ వాటర్ ఇచ్చాము అంటే అవి ఫ్లవరింగ్ అనేది అంత ఎక్కువగా వస్తాయండి. వీటికి వాటర్ ఇవ్వకపోవడం వల్ల సమస్య రాదండి, వాటర్ ఎక్కువైతేనే సమస్య వస్తుంది. కార్డెక్స్ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి ఏదైనా కార్డెక్స్ కుళ్ళిపోతుంది అనిపించినప్పుడు కూడా వెంటనే దాన్ని సాయిల్లో నుంచి తీసి కాస్త సాఫ్ ఫంగిసైడ్ని అప్లై చేసి ఒక వారం 10 రోజుల పాటు నీడలోనే ఆరబెట్టేసేయండి. మళ్ళీ ఆ మొక్క సెట్ అయిపోతుంది. ఇలా మొక్కలన్నింటినీ నాటేసి వీటిని నేను ఇప్పుడు నీడలోనే పెట్టేస్తున్నాను. మనం ఎండలో పెట్టేటప్పుడు కింద మరి బండల పైన స్లాబ్ పైన ఇలా పెట్టేయకూడదండి. కొద్దిగా ఎత్తులో ఏదైనా పెట్టి దానిపైన పెట్టేసుకోవాలి. ఎందుకంటే కింద మన స్లాబ్ వేడి కానీ బండల వేడి కానీ మొక్కకి తగిలి మొక్క పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఏ మొక్కనైనా కూడా కొద్దిగా హైట్లో ఉండే విధంగా చూసుకోండి. ఇవన్నీ చూడండి, మొన్న గ్రాఫ్టింగ్ చేసినవి. ఇవి ఇంకా ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి. ఇవి పూర్తిగా వచ్చాక మళ్ళీ దీన్ని అప్డేట్ ఇస్తాను. ఈ గ్రాఫ్టింగ్ వీడియో ఎలా చేయాలో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ప్రూనింగ్ చేసుకోవాలి అనుకుంటే ప్రూనింగ్ అలాగే రీపాటింగ్ 2 కూడా ఒకేసారి చేయొచ్చండి. మనం మొక్క తీసినప్పుడే వెంటనే స్టెమ్ కటింగ్ కూడా చేసేసి నీడలో ఆరబెట్టేసేసి తర్వాత రీపాటింగ్ చేసుకోవచ్చు. 2 కూడా ఒకేసారి చేయొచ్చండి, నో ప్రాబ్లం. నేనైతే ఇప్పుడు ప్రూనింగ్ చేయట్లేదండి. ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ కాబట్టి నాకు చేయాలనిపించట్లేదు, సో నేనైతే చేయట్లేదండి. ఫ్లవరింగ్ రాని మొక్కలను అయితే ప్రూన్ చేసి ఆ గ్రాఫ్టింగ్ తెచ్చి మరో మొక్కలకి గ్రాఫ్ట్ చేశాను. సో కొన్ని మొక్కలను అయితే ప్రూనింగ్ చేశాను. ఈ పెద్ద మొక్కనైతే ప్రూనింగ్ చేయట్లేదండి. దీనికి చూడండి ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నాకు చేయాలనిపించట్లేదు. చూశారు కదండి, అడీనియం మొక్కల్ని ఎలా రీపాటింగ్ చేయాలి, వీటి సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలి అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.